నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? భాగ్యమ్మ. పైన కూర్చోగలుగుతావా? కూర్చోబెట్టి కదా. అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది, చూడండి కొంచెం. ఓకే అమ్మా, పర్లేదు ఇప్పుడు. మొత్తం మీ ఇంట్లో 9 మంది ఉన్నారమ్మా? మీరు, మీ నాన్న, మీ అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళ? వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయిందా? అచ్చా. వాళ్ళకు అబ్బాయా? ఒక అమ్మాయి. భూమి ఏమీ లేదా? 5 ఎకరాలు ఉందా? ఎక్కడుంది? ఏం చేస్తారు దాంట్లో? కందేశారా? ఏమాత్రం వస్తుంది కందేస్తే? ఏంటమ్మా, ఏంటి చెప్పు. వచ్చినప్పటి నుంచి మంచిగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ 15,000 వస్తుంది సార్. పాపకి బాగానే ఉన్నాం సార్. నాయనకి 4,000 వస్తుంది. మా ఆయనకి 4,000. అదేమ్మా. సార్ ఇది మీరు వచ్చినప్పుడు 20 ఏళ్ళ కింద మీరు ఇచ్చారు సార్ పెద్ద కొడుకు. మంచిగా ఉంది సార్. అదేమ్మా. గుడ్ గుడ్. బాగానే ఉన్నాను సార్. ఓకేమ్మా. సార్ మా అంత కష్టంలో ఉన్న పాప, నేను ఒక ఇల్లు కావాలి సార్. కిరాణా అంగడి షాప్ కావాలి సార్. షాప్ కావాలి. కిరాణా షాపు పాసిబిలిటీ ఉంది ఇక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది సార్. ఆమె యాక్చువల్లీ ఎస్హెచ్జిలో కూడా ఉన్నారు సార్, బట్ ప్రైవేట్ సార్. అది ఈ 2 పాసిబిలిటీలో శ్రీనిధి కూడా చేయొచ్చు. ఓకే, వర్కౌట్ చేయండి. మాట్లాడదాం. తీసుకో. కరెక్ట్గా ఉందా? తీసుకోమ్మా. రామ్మా. ఓకే అమ్మా, గుడ్. నేను ఇమ్మంటాను, చెప్తాను. ఓకే. ఓకే అమ్మా.